నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆటో డ్రైవర్లు ఆర్టీఓకి వినతి పత్రం ఇచ్చారు. మినీ స్టేడియం నుండి ర్యాలీగా వెళ్లి పాత బస్టాండ్ దగ్గర నిరసన కార్యక్రమాలు ప్రదర్శించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ద్వారా తాము నష్టపోతున్నామని తెలిపారు. తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. డ్రైవర్లందరూ రోడ్డుపైకి రావడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వం చేసిన పని వల్ల. ఇవాళ అయ్యమే ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా మేము ఒకటే తెలుపుకుంటున్నాం. ఇవాళ మాకు వచ్చిన ఒకే ఒక సమస్య ఏంటిదంటే, మహిళలకు ఎక్కడైతే మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పెట్టిందో ఆ ప్రయాణాన్ని ఎత్తివేయాలని చెప్పి మేమందరి ఈ యొక్క పథకాన్ని ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచించి, మా డ్రైవర్ అన్న బతుకుల మీద ఆలోచించి మా కడుపు కొట్టిన ఈ ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈ పథకాన్ని ఎత్తివేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాము. ఈ 4-5 రోజుల నుంచి ఒక్క ఆటో కూడా నడవకుండా, ఒక్క డ్రైవర్ అన్న కడుపు నిండా తినకుండా, కంటి నిండా నిద్రపోక భార్య పిల్లలతో ఇంట్లో ఏడ్చే పరిస్థితి వచ్చింది. ఇవాళ బియ్యం కొండవమన్నా, కూరగాయలు ఉండవమన్నా, సిలిండర్ ఉండవమన్నా, స్కూల్ పిల్లలు చదివేయాలన్నా అని చెప్పి ఆటో నడుపుకొని బతికే మేము ఇవాళ ఫస్ట్ ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ డ్రైవర్ అన్న కడుపుల మీద కొట్టడం జరిగిందని చెప్పి నేను చెప్తున్నా. ఈ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని వెనుకకు తీసుకోకపోతే ముందు లోపల ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి ఈ ప్రభుత్వాన్ని కాలరాసే విధంగా మేమందరం ధర్నాలు నేను ఒకటే విషయం చెప్తున్నా. మా డ్రైవర్ అన్నల కుటుంబాలను ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి ఆదుకుంటాడో మాకు తెలియజెప్పాలా. వెంటనే మా యొక్క బ్రతుకు సమస్యలు, డిమాండ్స్ ను అమలు పరచాలా. లేని విషయం లోపల ఈ యొక్క రాష్ట్ర రోగాలు ధర్నాలు చేసి ఎక్కడికక్కడ ఆటోలు స్తంభింపజేసి ఈ మొత్తం లాక్డౌన్ లోపల మన లాక్డౌన్ ఎట్లా చేసినామో ఒక్క ఆటో నడకుండా కూడా మేము కూడా మా ఇంటిగానే ఉంటాం. మేము ఉరిపెట్టుకుని చచ్చిపోయాక కూడా రావడం జరిగింది. ఇలా మీడియా మిత్రుల అన్నలకు మరియు పత్రికా అన్నలకు అందరికీ మా డ్రైవర్ తరపున ఉదయపూర్వక నమస్కారాలు. ఇలా కోరేది ఎందుకు, ధర్నా చేయడం ఎందుకు అయిందంటే, సార్ ఇలా మేము ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాము. మా ఈ 4-5 రోజుల్లో బస్సు ఉచిత ప్రయాణం పెట్టి మా డ్రైవర్ల బతుకులు రోడ్డు మీద పడ్డాయి. ఆల్రెడీ బండ్లు రోడప్ అయినాయి. రోజుకు 200-300 రూపాయలు వచ్చే రుసుము ఈ రోజుల్లో, ఈ 6 రోజుల లోపల 60 రూపాయలు కూడా రావట్లేదు. కాబట్టి ప్రభుత్వానికి కోరుతున్నాం. మేము మా డ్రైవర్ పక్షాన మా డ్రైవర్ల ఫ్యామిలీని కాపాడుకోవాలని ప్రభుత్వంపై మేము ఆధారపడుతున్నాం, ప్రభుత్వానికి కోరుతున్నాము. ఈ ధర్నా విధంగా మేము చేయబోతున్నది ఏంటంటే, మా డ్రైవర్లను ఆదుకుంటే మేము డిగ్రీలు చదివినాము, ఇలా డిగ్రీలు చదివిన ఉద్యోగాలు లేక బండ్లు నడుపుకుంటున్నాం సార్. మా బాధ్యతలు ఇప్పుడు కుటుంబ పోషణకి పైసలు లేవు, సిలిండర్ కట్టుకుందామంటే డబ్బులు లేవు, ఫైనాన్స్ కట్టాలంటే బండ్లు 1000 ఫైనాన్స్ తెచ్చుకొని బండ్లు నడుపుకుంటున్నాం సార్. మాకు ఉపాధి పనులు లేక, చదువులు చదువుకొని నౌకరి రాక ఇలా మేము ఆటో నడుపుతూ బతుకునే ఆటోను ఇలా రోడ్ పాలు చేసిరు సార్. కాబట్టి దయచేసి మా డ్రైవర్లను ఆదుకోవాలని చెప్పి తమకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మాకు మా పిల్లల చదువులు ఫీజు కట్టాలంటే ఇలా మీకు గుర్తే ఉంటుంది, ఈ చదువులకు పైసలు లేవు, మాకు సిలిండర్గా తీసుకున్న పైసలు లేవు, కరెంటు బిల్లు కడదామంటే పైసలు లేవు, మేము బియ్యం కొనుక్కొని తిందామన్నా కూడా పైసలు లేవు సార్. మేము రోజుకు 300 రూపాయలు 400 రూపాయలు కూడా కోల్పోయినాం. ఇలా మా డ్రైవర్ బతుకు ఏంటంటే ఉర్రి పెట్టుకొని సావడం ఒకటే మార్గం, కానీ ఇంకో మార్గం లేదు సార్.